సింగరేణి సంస్థ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మరియు పరిసర ప్రాంత మహిళల అభ్యున్నతి కోసం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులను అధికారులు ప్రారంభించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మరియు పరిసర ప్రాంతాల మహిళల అభ్యున్నతి కోసం సింగరేణి సంస్థ ఎన్నో నిధులు వెచ్చించి ఖర్చు చేసిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సింగరేణి సేవా సమితి ద్వారా నిర్వహిస్తున్నటువంటి వృత్తి విద్యా కోర్సులు మహిళలు స్వయం ఉపాధి, ఆర్థిక లబ్ధి పొంది తమ కాళ్ల మీద తాము నిలబడి జీవించే విధంగా ఈ కోర్సులు ఉపయోగపడతాయని, ఎవరి దగ్గర పనిచేయవలసిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని మహిళలు సంపాదించుకునే విధంగా సింగరేణి సేవా సమితి తోడ్పాటును అందిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తుల ప్రదర్శనను వారు తిలకించి అభినందించారు. ఇంత ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ సమావేశం అందుకు సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మంచి ఇంట్రెస్ట్ తోటి ఏదైతే సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ తోటి మీ నైపుణ్యాలు పెంపొందించాలనుకుందో వాటిలో మీరు చురుగ్గా పాల్గొని ఇప్పుడున్నటువంటి ఈ కోర్సులు కాకుండా ఇంకా ఏమన్నా మేడం వచ్చిన తర్వాత మాట్లాడి వేరే కూడా ఏమన్నా ఉంటే వాటిని కూడా నేర్చుకొని ఏదైతే డిమాండ్ ఉందో మార్కెట్లో వాటిని కొంత నేర్చుకొని వాటి వల్ల చుట్టుపక్కల వారికి కానీ మనం సొంత కూడా కొంత లాభాన్ని ఆశించుకుంటే మన ఉద్దేశం నెరవేరుతుంది. సో కాబట్టి మీరు ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరు నేర్చుకొని పక్క వారికి కూడా నేర్పండి. అదేవిధంగా మన సింగరేణిలో పనిచేసే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రభావిత ప్రాంతాల్లో వారికి కూడా మనం శిక్షణ ఇచ్చి వారికి కూడా జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ సింగరేణి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇంకా ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్, డివైపీఎం వేణుగోపాల్, సేవా కోఆర్డినేటర్ బి దేవారెడ్డి, అదేవిధంగా సేవా సభ్యులు, ఫ్యాకల్టీ సభ్యులు మరియు ఎయిటింగ్ లైన్ కాలనీ, పోతన కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.